పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించారు. మహబూబ్ నగర్ టీడీపీ కళ్యాణ మండపం దగ్గర ధర్నా చౌక్ వద్ద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులతో పాటు డిండి ఎత్తిపోతల పథక నిర్మాణం అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని ఆయన తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు త్వరతగిన పూర్తి చేసి ఆ ప్రభుత్వంతో మాట్లాడతామని పేర్కొన్నారు. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాకు నష్టం కలిగించే డిండి లిఫ్ట్ను రద్దు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం, ఉదండాంపూర్ కాలువ లిఫ్ట్ పనులు పూర్తి చేయడంతో పాటు ఆర్టీఎస్ వాటా నీటి పొలాలకు అందించాలని కోరారు. మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి జిల్లా. అయితే ఈ జిల్లాలో ఈ రాష్ట్ర సాధన ఉద్యమానికి పూర్వరంగంలో ఒక జలసాధన ఉద్యమం కూడా నడిచింది. అందులో భాగంగానే కరువు పీడిత ప్రాంతమైన ఈ మహబూబ్ నగర్ జిల్లాను ఆదుకోవాలంటే కృష్ణానది నీళ్ళు ఇవ్వటం తప్ప ఇంకొక మార్గం లేదు అనేది ఇక్కడ ప్రజలు తీర్మానించుకొని ఆ నీళ్ల సాధన కోసమే చివరికి తెలంగాణ ఉద్యమంలో కూడా భాగమైనరు. మరి వాళ్ళ తెలంగాణ ఏర్పడిన ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా విషయంలో ప్రత్యేకంగా జరగవలసింది నంబర్ 1, కృష్ణానదిలో న్యాయమైన వాటాను సాధించుకోవాలి. ఈ జిల్లాకు కూడా సంపూర్ణంగా దాహార్తిని ఇక్కడి ఈ కరువు పీడిత ప్రాంతాల అవసరాలను తీర్చే విధంగా ఇక్కడ మనకు ప్రాజెక్టులను డిజైన్ చేసుకోవాలి. నంబర్ 2, పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలి. పోయిన ప్రభుత్వం కూడా చాలా నష్టం చేసింది జిల్లాకు. దాదాపు 1000-1200 కోట్లతోనే దాదాపు అప్పటి వరకు సాగుతున్నటువంటి లిఫ్ట్ స్కీమ్లన్నీ పూర్తి అయిపోయేవి. కానీ ఆ లిఫ్ట్ స్కీమ్లను పూర్తి చేయడానికి పట్టించుకోకపోవటం జిల్లాకు నష్టం జరిగింది. తెలంగాణకు కూడా దానివల్ల కలిగిన నష్టం ఏంటంటే మనం కృష్ణా జలాలను వాడుకోగలమని మొత్తం దేశానికి చూపించగలిగేటువంటి అవకాశాన్ని కూడా మనం కోల్పోయినాం. పాలమూరు రంగారెడ్డి కూడా పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు, 35,000 కోట్లే. దాన్ని కూడా పూర్తి చేయటానికి ప్రభుత్వం కృషి చేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు పెండింగ్లో ఉండిపోయినాయి. మరి ఈ గవర్నమెంటు సీరియస్గా దృష్టి పెట్టాలని మేము కోరుతున్నాం. తప్పనిసరిగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ఇందులో ఒక ప్రధాన సమస్య ఏమొస్తున్నదంటే ఇక్కడ డిండి ఎత్తిపోతల పథకం అనేది నల్గొండ జిల్లాకు కూడా అర్జెంటుగా నీళ్ళు ఇవ్వాలి. అది కూడా చాలా విపరీతంగా ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతం. కానీ ఈ 2 జిల్లాల మధ్యన వైరం తెచ్చే విధంగా ప్రాజెక్టులను డిజైన్ చేయటం మంచిది కాదు. ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే మహబూబ్ నగర్ నల్గొండ జిల్లా అవసరాలను తీర్చే విధంగా ప్రాజెక్టులు